నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రవిక. సో చాలామంది కూడా స్టామినా రిలేటెడ్, మరి ముఖ్యంగా అబ్బాయిలు అంటే వాళ్ళకి స్టామినా ఏం కావాలన్నప్పుడు ఫుడ్ ఎలా తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అనేది చాలా మెనీ క్వశ్చన్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. సో ఈరోజు మనతో పాటు డాక్టర్ ఎస్ కుమార్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడి దాని రిలేటెడ్ టాపిక్ అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో ఏ రకమైన ఫుడ్స్ నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా స్టామినా ఎనర్జీ అంతా అవసరం అంటూ ఉంటారు. సో అబ్బాయిల్లో స్పెసిఫిక్గా చూసుకుంటే మంచి ఫుడ్ స్టామినా రిలేటెడ్ అంటూ ఉంటారు. అసలు ఏ ఫుడ్స్ తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు అంటారు? స్టామినా ప్రకారంగా మనం ఆలోచిస్తే యాక్చువల్లీ ఫుడ్ ఈజ్ నాట్ అట్ ఆల్ రిక్వైర్డ్. ఓకే, ఇది నా ఉద్దేశం ప్రకారంగా. అండ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ న్యాచురోపతి, దిస్ ఈజ్ కమింగ్ ద పాయింట్. అండ్ ఇది కాకుండా మనం యాక్చువల్లీ ఆలోచన చేయాలి అక్కడ ఏంటంటే, లైక్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ స్పేస్కు చాలామంది వెళ్తున్నారు. డూ యూ థింక్ దే ఆర్ ఈటింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్? No, they are carrying just few tablets of the vitamins or different types of ingredients. Okay, so that is in the tablet form only. They are not eating any food, and they are coming after 5 months, 6 months, otherwise 9 months. One lady has come recently. Okay, so all these things are happening. So how they could survive? దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్ బట్ నాట్ దట్ మచ్ ఆఫ్ ఇంపార్టెంట్. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అండ్ సెకండ్ థింగ్, స్టామినా పరంగా మనం వస్తే డైలీ ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద స్టామినా. అండ్ మన బాడీలో యాంటీబాడీస్ పెరగడం, దట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టామినా అని మనం చెప్పొచ్చు. అంటే మనకు యాంటీబాడీస్ ఎలా పెరుగుతాయి? వెన్ యు ఆర్ గెటింగ్ ప్రాపర్ స్లీప్, 7 to 8 hours ప్రాపర్ స్లీప్ ఇన్ ద డే టైమ్. సారీ, అంటే ఒక రోజుకి అంతా స్లీప్ ఉండాలి, స్లీపింగ్ టైమింగ్స్ అంతా ఉండాలి, అండ్ మంచి నిద్ర ఉండాలి అనమాట. దట్ ఈజ్ నెంబర్ 2. అండ్ నెంబర్ 3, ద ఫుడ్ విచ్ వీఆర్ టేకింగ్ ఆన్ డైలీ బేసిస్, డే టు డే బేసిస్, అక్కడ ఎలా ఉంది అంటే, లైక్ ఖచ్చితంగా వీఆర్ టేకింగ్ ఓన్లీ నార్మల్ ప్రాసెస్ ఫుడ్. ఓకే, సో దాని నుంచి కూడా మనకు కొన్ని విటామిన్స్, కొన్ని ప్రోటీన్స్, ఆల్ దిస్ వీఆర్ గెటింగ్, but we are not getting antioxidants from that. Okay, so that is another point. So ఇది అన్నీ ఏం చేయాలంటే, మనం లైఫ్ స్టైల్లో దీన్ని మార్పు తీసుకురావాలి. ఓకే, ఫైనలీ సపోజ్ యూ వాంట్ టు డూ యువర్ బాడీ బిల్డింగ్, యూ వాంట్ టు గెట్ మోర్ స్టామినా. అప్పుడు ఇన్ కేస్ ప్రొవైడెడ్ ఇఫ్ యూఆర్ డూయింగ్ బాడీ బిల్డింగ్, అప్పుడు ఏమవుతుందంటే ప్రోటీన్ ఈజ్ ఇంపార్టెంట్. అక్కడ ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్స్, ఇట్ హెస్ గాట్ వెరీ మేజర్ రోల్. ఓకే, టు మసల్స్ డెవలప్మెంట్. ఓకే, సో ఈ మసల్స్ మనకు డెవలప్ చేయాలంటే మనం ఈ టైప్ కూడా ఫుడ్ తీసుకోవచ్చు, సెలెక్టివ్ ఫుడ్ తీసుకోవచ్చు. ఫైబర్ ఆల్సో ఇట్స్ ఇంపార్టెంట్ అక్కడ. ఓకే, సో మనం అక్కడ ఏం చేయాలంటే, డైలీ బేసిస్లో కనీసం 500 to 600 grams ఫ్రూట్స్ తినడం స్టార్ట్ చేయాలి. అండ్ ఫ్రూట్స్ తినిన తర్వాత కనీసం 1 to 1.5 hours మనం వేరే ఏం తినకూడదు. దట్ ఈస్ నెంబర్ 1. అండ్ నెంబర్ 2, మనం ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ తీసుకోవాలి. మీన్స్ బికాజ్ యూఆర్ టాకింగ్ అబౌట్ స్టామినా, దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్. సో ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ తీసుకుంటే ఒకరు ఏమవుతుందంటే అక్కడ లైక్ ఎక్సర్సైజ్ బాగా చేయగలుగుతారు. ఓకే, సో ఆ ప్రోటీన్స్ మనం తీసుకోవాలంటే మిలెట్లు అవైలబుల్ ఉంది. వీ కెన్ టేక్ మిలెట్, అండ్ ఈవెన్ వీ కెన్ టేక్ లైక్ మటన్, చికెన్, ఫిష్, ఆల్ దీస్ ఐటమ్స్ దీనిలో కూడా ఉంటుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్, లైక్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ వెజిటేరియనిజం, దెన్ అక్కడ ఏమవుతుందంటే యూ కెన్ టేక్ సోయాబీన్స్, యూ కెన్ టేక్ లైక్ గ్రీన్ గ్రామ్ దాల్. దట్ ఈస్, అది మనం ఏం చెప్తున్నామంటే, గ్రీన్ గ్రామ్కు నార్మల్గా మనం పెసరపప్పు అని చెప్తున్నాం. దట్ ఈస్ ద హైయెస్ట్ ప్రోటీన్ కంటెంట్ ఐటమ్, పెసరపప్పు. సో అప్పుడప్పుడు దాంతో తయారు ఐటమ్స్ కొంచెం తినొచ్చు మనం. లేకపోతే యూ జస్ట్ స్ప్రౌట్ చేసి మీరు డైలీ బేసిస్లో కొంచెం అయినా తినండి. ఓకే, సో అది కూడా మనం డైట్లో ఇంక్లూడ్ చేయాలి. కందిపప్పులు దానికంటే కొంచెం తక్కువ ఉంది, బట్ కందిపప్పులు కూడా ఉన్నాయి, కందిపప్పు కూడా తీసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద టోటల్ సెనారియో. అక్కడ ఏంటంటే ఫైనలీ స్టామినా ఇస్ డిఫరెంట్ అండ్ నార్మల్ స్టామినా ఇస్ డిఫరెంట్. ఓకే, ఈ విధానంగా మనం ఆలోచిస్తే అక్కడ మనకు దానికి సంబంధించిన ఆహారం మనం తీసుకోవాల్సింది. దానికి సంబంధించిన ఆహారం ఏంటి అంటే, లైక్ ప్రతిరోజు కనీసం అశ్వగంధ 1 teaspoon పౌడర్ మనం తీసుకోవాలి. ఓకే, అండ్ దాని తప్పటి మనము నార్మల్ ఫుడ్ ప్రకారంగా చూస్తే బీట్రూట్ కర్రీస్,
లేకపోతే బీట్రూట్ జ్యూస్ డైలీ బేసిస్లో మనం తీసుకోవాలి. అండ్ అలాంగ్ విత్ దట్ మనకు నైట్రిక్ ఆక్సైడ్ డెఫినెట్లీ మనకు బాగుండాలి. ఎప్పుడైనా వీఆర్ గోయింగ్ ఫర్ ద ఎక్సర్సైజ్ నైట్రిక్ ఆక్సైడ్ సఫిషియెంట్గా ఉండాలంటే వీ హ్యావ్ టు ఈట్ ఫ్రూట్స్ అండ్ రా వెజిటేబుల్స్. అండ్ దీంతో పాటు అనదర్ ఐటమ్స్ ఆల్సో ఇస్ దర్, దట్ ఈస్ కాల్డ్ లీఫీ వెజిటేబుల్ ఇన్ ద రా ఫామ్లో మనం తీసుకోవాలి. జ్యూస్ ఆర్ ఎస్, ఓకే. అండ్ ఫైనల్లీ మనం చూసుకోవాల్సిన విషయం అక్కడ ఏంటంటే మనకు గట్ సిస్టమ్కు కూడా మనం డెవలప్ చేయాలి. ఇన్ కేస్ మీకు గట్ సిస్టమ్ బాగాలేదు అనుకో, మీరు ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా సరే మీకు ఒంటికి పట్టదు అండ్ మీకు బాడీ డెవలప్ అవ్వద్దు, మసల్స్ కూడా డెవలప్ అవ్వదు. సో గట్ సిస్టమ్కు మనం స్టిమ్యులేట్ చేయాలంటే ఫ్రూట్స్ ఈజ్ వన్ ఆఫ్ ద ఐటమ్ మనం చెప్పొచ్చు, బట్ దట్ ఈజ్ నాట్ ఎనఫ్. అప్పుడు మీరు కర్క్యూమిన్ యూజ్ చేయాలి. కర్క్యూమిన్ ఇన్ సెన్స్ పచ్చి పసుపు మీరు ఒక 15 గ్రామ్ ఒక ముక్క తీసుకోవాలి, దంచేసి డైలీ బేసిస్లో మీరు కషాయం తయారు చేసి తాగాలి. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేయండి అండ్ అది డైలీ బేసిస్లో మీరు తయారు చేసి పొద్దున ఫస్ట్ ఐటమ్ షుడ్ బి దాట్ డైలీ బేసిస్లో. ఇది మీరు తీసుకుంటే అక్కడ ఏమవుతుందంటే మీ గట్లో ఉన్న గుడ్ బ్యాక్టీరియాస్ వాల్యూమ్ పెరుగుతాయి అండ్ దెల్ బి స్ట్రెంథెన్. యాక్చువల్లీ వాల్యూమ్ పెరిగితే ఆటోమేటికలీ అక్కడ ఏమవుతుందంటే ఈ బ్యాడ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి కదా, అది చనిపోతాయి అక్కడ ఆటోమేటికలీ. సో ఈ ఐటమ్స్కు మనం డైలీ లైఫ్లో యాడ్ చేయాలి. ఓకే, ఇఫ్ యూ థింక్ ఆఫ్ మై స్టాటస్ ఇట్ ఈస్ దేర్. యాక్చువల్లీ టుడే ఓన్లీ ఐ హ్యావ్ పుట్ ఇట్. సో ఓకే, సో దట్ ఈస్ యాక్చువల్లీ దట్ పచ్చి టర్మరిక్ కషాయం డైలీ బేసిస్లో మనం తీసుకోవడం మొదలుపెట్టాలి. అండ్ ఒక్కోసారి మీకు గట్ డెవలప్ అయిందంటే మీకు ఆటోమేటికలీ మీ మసల్స్ కూడా డెవలప్ అవ్వడం మొదలు పెడతాయి, బ్రెయిన్ కూడా డెవలప్ అవుతుంది, దాని ద్వారా మంచి ఆలోచన వస్తాయి అండ్ ఎక్కువ మందిది గొడవ కూడా తగ్గిపోతాయి. ఈవెన్ యు ఆర్ ఇన్ టు ద ఫ్యామిలీ ఇష్యూస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వారెల్స్ ఇస్ దేర్ ఇన్ ద ఫ్యామిలీ. సో ఈవెన్ ఆ గొడవలు కూడా తగ్గిపోతాయి, ఫ్యామిలీ ఇష్యూస్ మొత్తం తగ్గుతాయి. బికాజ్ ఎప్పుడైనా సరే మనకు గట్ రియాక్ట్ అయితే అప్పుడు మాత్రం మనకు మైండ్ డిస్టర్బ్ అవుతుంది. గట్కు మైండ్కు 100% కనెక్షన్ ఉంది. ఓకే, సో గట్ అండ్ మైండ్ కనెక్షన్ దర్ ఇస్ ఎ బుక్, అది కూడా మీరు రెఫర్ చేయొచ్చు. సో ఆ బుక్ వండర్ఫుల్ బుక్ that one doctor has written about that gut and mind connection. So they are actually, he has very clearly has written, you don't need to correct your mind, you just correct your gut, automatically your mind will be developed. You will become more intelligent and you will become more sharp. You can understand each and everything, you can understand the other person's view. Okay, so ఇది అన్నీ ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే గట్కు స్టిమ్యులేట్ చేయడం మనకు ఖచ్చితంగా డైలీ బేసిస్ కావాలంటే ఈ పచ్చి టర్మరిక్ పౌడర్ మనం డైలీ బేసిస్ టర్మరిక్ పౌడర్ కాదు, పచ్చి టర్మరిక్ పీసెస్ తీసుకొని దంచేసి మనం డైలీ బేసిస్లో మనం తాగడం మొదలుపెట్టాలి. ఓకే, సో దీస్ ఆర్ ద ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కొంతమంది ఏం చేస్తారంటే నో సో ట్రైనర్ చెప్పారు డూ ద ఎక్సర్సైజ్ అట్లీస్ట్ ఫర్ 3 days ఇన్ వీక్. ఇట్స్ నాట్ ఎనఫ్. మనం డైలీ బేసిస్లో ప్రోటీన్, వైటమిన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జంక్ ఫుడ్ ఇది అని మనం డైలీ తింటున్నాం కాబట్టి మనకు డైలీ బేసిస్లో బాడీకు ఎక్సర్సైజ్ కావాలి. వెదర్ యూ కెన్ డూ యోగా, అదర్వైజ్ జిమ్, అదర్వైజ్ వర్కౌట్ సెంటర్, యూ కెన్ జాయిన్ టు ఎనీ సెట్ ఆఫ్ వర్కౌట్ సెంటర్. సో 100% ఇది ఎఫెక్టివ్ ఎక్సర్సైజ్ అండ్ బాడీకు కొంచెం చెమట పట్టాలి. ఈ డైలీ బేసిస్లో కొంచెం చెమట పడితే 100 to 100% మీ హెల్త్ బాగుంటుంది అండ్ యూ కెన్ డెవలప్ యువర్ న్యాచురల్ స్టామినా విదౌట్ ఎనీ మెడికేషన్. అండ్ కొంతమంది నాకు లాస్ట్ టైం ఏం అడిగారు అంటే లైక్ సార్ వీఆర్ టేకింగ్ ప్రోటీన్ పౌడర్. ఓకే, ఆల్ ద ప్రోటీన్ పౌడర్ విచ్ ఈస్ బిన్ సజెస్టెడ్ బై ద జిమ్ ట్రైనర్ దట్ ఈస్ హ్యావింగ్ anabolic steroids. ఈ anabolic steroids is completely harmful. So I'll tell all those people like you should stop going for anabolic steroids. You can see on that bottle or that box you will find it. Okay, so దాని నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే న్యాచురల్ ప్రోటీన్కు మనం వచ్చేయాలి. when the natural protein is available, why you should go for the different types of okay, so different types of protein మనం తీసుకోవాల్సిన అవసరమే లేదు. న్యాచురల్ ఫుడ్ ద్వారా కూడా మనం బాడీ డెవలప్ చేయొచ్చు, న్యాచురల్ ఫుడ్ ద్వారా కూడా మనం స్టామినా డెవలప్ చేయొచ్చు. సో ఈ ఆల్ దీస్ పారామీటర్ మనం చూసుకొని ఇన్ కేస్ మనం కరెక్ట్ ఒక రొటీన్ లైఫ్ స్టైల్కి మనం వచ్చేసాం అనుకో, ఆటోమేటికలీ యూ విల్ హ్యావ్ ఎనఫ్ స్టామినా. ఓకే, అండ్ యూ కెన్ డూ ద వండర్స్ ఇన్ ద పర్సనల్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్.